వృశ్చిక రాశి వారికి ఈ యొక్క సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉంది. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క సంవత్సరం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది. ముఖ్యంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల్లో మార్పు చేర్పులు తీసుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు ఆలోచించే ముందుకు వెళ్ళాలి. ఉద్యోగపరంగా శారీరక శ్రమ, మానసిక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. పని భారాన్నంతా మీ మీద పెట్టి పక్కన ఉన్నటువంటి వారు అదొక ఏదో ఒక కామెడీ సీరియల్‌గా జరుగుతున్నట్టుగా చూడడం అనేది జరుగుతూ ఉంటుంది. శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉండడం, మానసిక శ్రమ అనేది ఎక్కువగా ఉండడం అర్థం కాని వ్యవహారంగా ఉంటుంది. మీ పక్కనే తిరిగేటువంటి వారు మీ వెనకాలే ఉన్నదేవి లేని మాటలన్నీ మీ ఉన్నతాధికారులకు చెప్పటం, మీకు రావాల్సినటువంటి ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ విషయంలో కానీ అడ్డుగాలు మోపడం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. పిల్లల యొక్క ఎదుగుదల, ధనం ఏదో విధంగా డబ్బు ఖర్చు అవ్వటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ రాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం తొలగినప్పటికీ కూడా అర్ధాష్టమ స్థితిలోకి రాహువు రావడం అనేది కొంచెం కష్టాన్ని, నష్టాన్ని కలిగించే విధంగా ఉంటుంది. పిల్లల గురించి పట్టించుకోవాలి అని చెప్పి ఎక్కువగా భావిస్తారు. పిల్లలు ఎలా ఎదుగుతున్నారు, వారి గురించి ఎక్కువగా పట్టించుకోవాలని చెప్పి చేసేటువంటి ప్రయత్నాల్లో ఎక్కువగా వారి గురించి పట్టించుకోవడానికి చేసేటువంటి ప్రయత్నాల్లో కొంచెం సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విలువైనటువంటి డాక్యుమెంటు, దస్తావేజులు ఎక్కడో చోట పెట్టి మర్చిపోవటం, దాని గురించి ఎక్కువగా వెతుకులాట జరగటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల గురించి, మార్పు చేర్పుల గురించి, లేకుంటే వ్యాపార ప్రయత్నాల్లో ఆరంభించే ముందు ఒకటికి 2 సార్లు ఆలోచించి మీకు స్వజాతకంలో అనుకూలమైనటువంటి స్థితి ఉన్నట్లయితేనే ముందుకు వెళ్ళాల్సినటువంటి సూచన. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో ఈ రాశి వారికి కొంచెం మిశ్రమంగా ఉంటుంది. ఎక్కువగా కష్టపడి ప్రయత్నం చేస్తే కానీ వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్ళనటువంటి పరిస్థితి. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ వ్యవహారాల్లో మీరు ఎంత ముందుకు జరపాలనుకున్నా సరే కొంతమంది అవరోధంగా రాహువుగాను, కేతువుగాను అడ్డం పడి మీకు రావాల్సినటువంటి గుర్తింపుని మరియు అదేవిధంగా పేరును ఇవ్వకుండా అడ్డుపడేటువంటి వారు ఎక్కువగా ఉంటారు. వారందరికీ ఒక సరైనటువంటి సమయంలో మీది అన్నటువంటి ఒక రోజున వారికి సరైనటువంటి గుణపాఠం చెప్పాలని చెప్పి భావించడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా రాహుగ్రహ మంత్ర జపం చేసుకోండి, దుర్గాదేవిని పూజించండి, అదేవిధంగా కేతుగ్రహ మంత్ర జపం చేసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన.